మనకు బీహార్‌లో చూసుకున్నప్పుడు ఎన్నికల ముందు ప్రీ పోల్ సర్వేలో ఎంజీబీనే మహాగఠబంధన్ అంటే కాంగ్రెసు, తేజస్వి యాదవ్ ఈ కాంబినేషనే వస్తదని ఎక్కువ భాగం చెప్పారు. హ్మ్. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేకాడికి కంప్లీట్‌గా మారిపోయింది. మనం ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్పుకున్నాం. దాదాపు 7 ఎగ్జిట్ పోల్స్ కూడా యునానిమస్‌గా ఎన్‌డీఏనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రెండోది మంచి మెజారిటీతో కూడా వస్తుందనేది చెప్పారు. సో, ఇప్పుడు అర్లీ ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఎన్‌డీఏ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారం చేపట్టేట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పటివరకు అటు ప్రెజెంట్ అంటే ఇది ఎప్పటికప్పుడు మారుతుంది అటు ఇటు. బట్ ఎన్‌డీఏకి 158 సీట్లు లీడింగ్‌లో ఉంటే ఎంజీబీ 82 సీట్లు లీడింగ్‌లో కనబడుతుంది. సో, ఇది అటు ఇటుగా మారుతుంది. ఏది మారినా కూడా బేసిక్ స్ట్రక్చర్‌లో మారట్లేదు. అంటే దాదాపు సగానికి పైన ఎంజీబీ కంటే కూడా సగానికి పైన ఎన్‌డీఏకి ఆధిక్యత వచ్చే విధంగా కనబడుతుంది. అంటే మనకి అక్కడ బీహార్‌లో మొత్తం 143 సీట్లు ఉన్నాయి. అందులో 122 మ్యాజిక్ ఫిగర్. ఇది ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్‌ని దాటేసింది. సో, ఎన్‌డీఏ కాబట్టి ఎన్‌డీఏ క్లియర్‌గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రెండోది ఎన్‌డీఏలో కూడా మళ్ళీ నితీషు, బీజేపీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి? ఎందుకంటే ఇప్పటివరకు నితీష్ కుమార్ 9 సార్లు ముఖ్యమంత్రిగా బీహార్ అయ్యాడు. ఇప్పుడు 10వ ముఖ్యమంత్రి అవుతాడా? లేకపోతే బీజేపీ నుంచి నిలబెడతారన్న చర్చ కూడా స్టార్ట్ అయింది. ఈ చర్చ నేపథ్యంలో మనకి నితీష్ కుమార్ బలం ఏంటి, బీజేపీ బలం ఏంటి అనేది చూసుకున్నప్పుడు బీజేపీకి 73 సీట్లుంటే నితీష్ కుమార్కి 69 లీడింగ్లో ఉన్నాడు. అంటే గతంలో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ 43 ఆ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు 69కి వచ్చాడంటే నితీష్ కుమార్ బలం బాగా పెరిగింది. కాబట్టి నితీష్ కుమార్ని సీఎం చేయకుండా ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నితీష్ కుమార్ని చేయాల్సిందే. లేదంటే తను ఆల్రెడీ 5 సార్లు యూటర్న్ తిరిగాడు, ఇటు అటు జంప్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అటు జంప్ అవ్వడానికి గ్యారంటీ లేదు. కాబట్టి మోడీకి వేరే మార్గం లేదు. రెండవది ఏంటంటే నేషనల్ లెవెల్లో కూడా మోడీ ప్రభుత్వం ఉండాలంటే నితీష్ కుమార్ సపోర్ట్ అక్కడ కూడా 12 మంది ఎంపీలు జేడీయూకు ఉన్నారు. సో, ఖచ్చితంగా మోడీకి వేరే మార్గం లేదు. నితీష్ కుమార్ని 10వ ముఖ్యమంత్రిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్టరు బీజేపీకి స్టేట్ లెవెల్లో నితీష్ కుమార్ని ఢీకొనగలిగిన బీజేపీ నాయకుడు కూడా ఎవరూ లేరు. సో, మోడీ కరిష్మా అక్కడ పనిచేసింది. మోడీ విధానాలు అక్కడ పనిచేసాయి. అట్లాగే నితీష్ కుమార్ విధానాలు పనిచేసాయి తప్ప అక్కడ లోకల్గా బీజేపీకి స్టేట్ వైడ్ ఒక కరిష్మా ఉన్న లీడర్ ఎవరు లేరు. కాబట్టి చచ్చినట్టుగా మళ్ళీ నితీష్ కుమార్ని సీఎం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. నితీష్ కుమార్కి అంత స్ట్రాంగ్ బలం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సో, బేసిక్గా ఇటు ఎంజీబీకి వచ్చేసరికి ఆర్జేడీ ఒకటే 64 సీట్లతో లీడింగ్లో ఉంది. కానీ కాంగ్రెస్ చాలా దారుణంగా 15 సీట్స్ పడిపోయింది. సో, ఓవరాల్గా గతంతో పోలిస్తే 36 సీట్లు ఎన్డీఏకి ఎక్కువ వస్తే 34 సీట్లు ఎంజీబీ కోల్పోయినట్టుగా ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ కరిష్మా కానీ ఆయన పెట్టిన ఎలక్షన్ ఓట్ చోరు కానీ ఏవి పనిచేయలేదని చెప్పచ్చు. క్లియర్గా రాహుల్ గాంధీ అటర్ ఫ్లాప్ అయ్యాడు బీహార్లో అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్లు క్లియర్గా నితీష్ కుమార్ 75 ఏళ్ల వయసులో కూడా ఆయన రిలవెన్స్ ఇంకా బలంగా ఉంది. ఆయన హీరోగానే ఇప్పటికి కూడా నిలబడ్డాడు అనేది చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2 రకాల సెక్షన్ ఓట్లు నితీష్ కుమార్కి పడ్డాయి. ఒకటి మహిళలు. ఎందుకంటే మొన్న కూడా నేను చెప్పాను, మహిళలు అక్కడ 1,40,00,000 మంది మహిళలకు 10,000 రూపాయల అకౌంట్లో నితీష్ కుమార్ వేశాడు.